మనిషి శరీర భాగాల్లో అత్యంత కీలకమైన వాటిలో మొట్టమొదటిది రక్తం. మానవ జీవన క్రియలో ముఖ్య పాత్ర పోషించడంతో పాటు శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో రక్తందే కీలక భూమిక. ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించగలిగితే వారికి పునర్జన్మ ఇచ్చినట్లే. మరోవైపు తలసేమియా, హీమోఫీలియా, క్యాన్సర్ బారిన పడిన వారికి తరచూ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే 146 కోట్ల జనాభా కలిగిన ఈ భారతదేశంలో అవసరమైన సమయాల్లో రక్త లభ్యత తక్కువగానే ఉంది. సగం అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రక్తం ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగంపై విశాఖపట్నంలో జాతీయ సదస్సు జరిగింది. దేశంలో రక్తదానాలను పెంచడం సహా దాని కొరతను అధిగమించడంపై సదస్సు అనేక అంశాలను చర్చించింది. రక్తం ఉత్పత్తులు అందక ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 12,000. ఈ సంఖ్య ఆందోళన కలిగించేదే అయినా ఇది పచ్చి నిజం. దీనికి కారణం దేశంలో ఉన్న తీవ్రమైన రక్తం కొరతే. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో 47.81 లక్షల నమోదిత రక్తదాతలున్నారు. మనకు ఏటా సగటున 1,46,00,000 యూనిట్ల రక్తం అవసరమని అంచనా. అయితే ఏడాదికి 45.99 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తున్నారు. అంటే దాదాపు 70% కొరత ఉంది. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం దిశగా ఆలోచనలను పంచుకోవడంపై రక్తం ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం కోసం విశాఖపట్నంలో మంగళ బుధవారాల్లో జాతీయ వర్క్షాప్ జరిగింది. రక్తదానాలను పెంచడం, తద్వారా రక్తం కొరత తీర్చడంపై ఈ వర్క్షాప్లో నిపుణులు, మేధావులు మేధోమథనం జరిపారు. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆయా ప్రభుత్వాల వైద్యారోగ్య శాఖల ఉన్నత స్థాయి ప్రతినిధులు, రక్త నిధులకు సంబంధించి నిర్వాహకులు, వైద్య నిపుణులు హాజరై రక్త సేకరణలో ఉన్న సవాళ్లను అధిగమించే అంశంపై చర్చించారు. The requirement is big. So the purpose here is at the one part of the spectrum is how to enhance the voluntary blood donation. Then at the same time, whatever blood we are getting from the altruistic donors, how to rationalize its use so that every drop of the blood is being used to save the lives. So that is the purpose. So the main focus here is that yes, we are collecting blood with the help of our citizens, all the donors. I again thank you, each one of you. ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం జరిగితే అత్యవసరంగా రక్తం ఎక్కిస్తేనే మనిషి ప్రాణం నిలుస్తుంది. తలసేమియా, హీమోఫీలియా, క్యాన్సర్ బారిన పడిన వారికి తరచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రసవ సమయంలోనూ అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. డెంగీ కేసుల విషయంలో రక్తం ఉత్పత్తులైన ప్లేట్లెట్లు కావాలి. ఇదే సమయంలో అందుబాటులో ఉన్న రక్తాన్ని సమర్థంగా వినియోగించడం, అందులోని ఉత్పత్తులను వేరు చేసి అవసరమైన వారికి చేరవేయడం వంటి వాటిని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రాధాన్యత అంశంగా గుర్తించి క్షేత్రస్థాయిలో చర్యలు ఆరంభించాయి. విశాఖపట్నంలో జరిగిన జాతీయ వర్క్షాప్ ఈ కోవలోనిదే. Voluntary blood donors plays a very important role in this activity, and we keep on urging all the stakeholders to promote this voluntary blood donation across the country. And again, I am very happy to inform here that volunteers, NGOs are coming forward and helping us, and that's why our voluntary blood donation rate has been increased from 70 to 75%, and we are pursuing continuously that it should reach to 100% across the country. దేశంలో 1% మంది జనం రక్తదానం చేయగలిగితే ఈ అవసరం పడిన వారికి సరిపోతుందనేది అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. మన దేశంలో మాత్రం అంతకంటే తక్కువగానే రక్తదానం జరుగుతోందని వెల్లడైన గణాంకాలు ఆందోళన కలిగించేవి. ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే ఎక్కువగానే రక్తదానం జరగడం ఒక మంచి పరిణామంగా చెప్పాలి. ఏపీలో ఏడాదికి 5.34 లక్షల యూనిట్ల రక్త సేకరణ లక్ష్యం కాగా ప్రస్తుతం ఆ సగటు 7.23 లక్షల యూనిట్లుగా ఉంది. లక్ష్యాలకు మించి రక్తదాతలు ఉండటం ఒక మంచి పరిణామమే అయినా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కొరత కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 394 బ్లడ్ బ్యాంకులు ఉండగా అందులో 205 ప్రభుత్వానికి చెందినవి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల నిర్వహణలో 189 ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో రక్తదానాలు ఆశించిన మేర జరగడం లేదు. ముఖ్యంగా 1 కోటి మందికి పైగా జనాభా నివసించే రాజధాని హైదరాబాద్లో రక్తం కొరత అధికంగా ఉంది. ఒక్కోసారి కొరత 60 నుంచి 65% ఉంటోంది. ఏదైతే బ్లడ్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత
దానికి తగ్గట్టుగా మనము జుడిషియస్గా, తర్వాత వచ్చేసి కాషియస్గా ఎలా యూజ్ చేయాలి, డిస్కార్డ్ రేట్ని ఎలా తగ్గించాలి, ఆ విధంగానే బ్లడ్ అనేది మనము హోల్ బ్లడ్గా మనం కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా కాంపోనెంట్స్గా సపరేట్ చేసి దానికి తగ్గట్టుగా వాటికి డిఫరెంట్ లైఫ్ స్పాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్లెట్స్కి 5 రోజుల లైఫ్ స్పాన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఆర్బీసీస్కి 35 డేస్ ఉంటుంది. మనము ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి ఈ మంత్లీ రిక్వైర్మెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఉంటాయి. వీళ్ళన్నిటికీ కూడా మనం ఇలా డివైడింగ్ కాంపోనెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల వాటినన్నిటినీ తగ్గించడానికి మనకు చాలా వీలు అవుతుంది. రక్తం ఒకసారి సేకరించిన తర్వాత దీర్ఘకాలంగా నిల్వ చేయడానికి వీలు పడదు. గరిష్టంగా 42 రోజుల వరకు మాత్రమే నిల్వ చేయొచ్చు. ఇందులో రక్తం ఉత్పత్తులైన ప్లేట్లెట్లు, ఇతర మూలకాలను విడగొట్టడం వంటి ప్రక్రియలు చేస్తే మాత్రం వాటి నిల్వ సమయం మరింతగా తగ్గుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో రక్తదానంపై ఉన్న అపోహలు నివారించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రచారం, అవగాహన చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలనే నిర్వహిస్తున్నాయి. కార్యాలయాలు, విద్యా సంస్థల్లో అవగాహన శిబిరాలు చేపడుతున్నాయి. అవసరమైతే అక్కడ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖుల జన్మదినం జరిగినప్పుడు అభిమానులు మరికొంత రక్తం ఇస్తున్నారు. అయినా దేశంలో రక్తం కొరత మాత్రం తీరడం లేదు. దీనికి కారణం రక్తదానంపై చాలా అపోహలు ఉండడమే. దేశ జనాభాలో రక్తదానం చేయడానికి అర్హులైన వారు 45 కోట్ల మంది ఉండగా అందులో 85% మందికి పైగా ముందుకు రావడం లేదని సమాచారం. ఒక నివేదిక ప్రకారం 85% మంది యువత రక్తదానం చేయట్లేదు. ఎందుకంటే దాని వెనకాల అనేక రకాల భయాలు, ఆందోళనలు ఉన్నాయి. రక్తదానం చేయడం వల్ల బలహీన పడిపోతామని చెప్పి, లేదా ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందని చెప్పి యువతలో అవగాహన కల్పించడం, అనేక మంది ముందుకు రావడం. ఒక యువత ఇచ్చే ఒక యూనిట్ రక్తం అనేది 3 ప్రాణాలను నిలబడుతుంది అనే విషయాన్ని కూడా యువతలోకి, సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అదేవిధంగా 45% మంది ఇవాళ మొత్తం జనాభాలో ఎలిజిబిలిటీ ఉంటున్న వాళ్ళలో 45% కన్నా ఎక్కువ మంది రక్తం ఇవ్వడానికి రావట్లేదు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇవ్వాలి. రక్తదానం చేయడం అనేది ఆ పేషెంట్ ప్రాణాలను కాపాడమే కాకుండా ఎవరైతే రక్తదానం చేశారో వారికి కూడా ఉపయోగకరం ఉంటుంది. శరీరంలో మలినాలు తొలగిపోతాయి, శరీరంలో రక్తపోటు తగ్గుతుంది, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇట్లాంటి అనేక రకాలైన ఉపయోగాలు. అన్ని అర్హతలు ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు ఎవరైనా ప్రతి 3 నెలలకు రక్తదానం చేయొచ్చు. తద్వారా కొత్త రక్తం పుట్టుక వచ్చేందుకు, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు, కొన్ని రకాలైన క్యాన్సర్లను దూరంగా పెట్టేందుకు వీలవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు దాతల నుంచి రక్తం తీసుకుని అది ఉపయోగించకుండా వృధా చేయడం జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో సమస్యను వెంటనే విశ్లేషించుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి 11 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించాలన్న కొత్త లక్ష్యాన్ని సాధించేందుకు వైద్యారోగ్య శాఖ కృషి చేస్తోంది. WHO వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం కూడా ప్రతి 1000 జనాభాకు కూడా కనీసం ఒక 10 నుంచి 20 మంది బ్లడ్ డోనార్స్ ఉండాలి, బ్లడ్ డొనేషన్స్ ఉండాలనేది వారి అంచనా. సో ఇప్పుడు మనకు భారతదేశం మొత్తం మీద చూసినట్టయితే ప్రతి 1000 జనాభాకు 10 కన్నా తక్కువ బ్లడ్ డొనేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పెంచుకునే విధంగా కూడా మనము ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ రక్తదానం చేస్తే ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వాళ్ళకు ప్రమాదము వాటిల్లుతుందని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి. సో వీటిని దూరం పెట్టే విధంగా, దీని మీద అపోహలు చెరిపేసే విధంగా కొంత ఈ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టడం జరుగుతోంది. రక్తం సకాలంలో అందక రోజు 12,000 మంది చనిపోతున్నారన్న అధ్యయనాల నేపథ్యంలో ఈ అవసరాలు తీర్చాలంటే 1,000 జనాభాకు 10 నుంచి 20 మంది రక్తదాతలుండాలి. లేదంటే రక్త లభ్యతలో కొరత తప్పదన్నది సుస్పష్టం. అందువల్ల రక్తదానాలపై మరింత విస్తృతంగా అవగాహన కార్యకలాపాలు నిర్వహించాలి. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలి. రక్తదానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించాలి. సామాజిక మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటి ద్వారా కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రాణాన్ని కాపాడే శక్తి ఉన్న రక్తానికి ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు జరుగుతున్నా వాటిపై ఇంకా ఒక స్పష్టత అయితే లేదు. అందువల్ల ప్రత్యామ్నాయాలు ఇప్పటికిప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి రక్తదానాలు విస్తృతంగా నిర్వహించడం, ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గం. ఈ విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవాలి. ఈ దిశగా విశాఖపట్నంలో జరిగిన జాతీయ వర్క్షాప్ ఓ ముందడుగుగా నిలిచింది.